హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీఎం ఫ్రెండ్ ఛానల్. సో ఇందాకే 45 అనే కన్నడ మూవీ అలాగే శంబాల మూవీ చూసి వచ్చాను. సో శంబాల మూవీ గురించి ఆల్రెడీ రివ్యూ పెట్టేశాను. ఇప్పుడు 45 మూవీ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ కాన్సెప్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ మోర్ ఓవర్ శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు, రాజ్ బి శెట్టి గారు, సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అంటే నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉండింది సినిమా పైన. అండ్ మోర్ ఓవర్ కాన్సెప్ట్ కూడా చనిపోయిన తర్వాత 45 డేస్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనిపించింది నాకు, అంటే బయట చెప్తున్న విధంగా. సో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి మూవీ థియేటర్లోకి వెళ్ళాను. బట్ సినిమాలోకి వెళ్తే మాత్రం తలనొచ్చింది నాకైతే లిటరల్గా. కాన్సెప్ట్ ఓకే, ఇన్ఫాక్ట్ ఫస్ట్ 10 నిమిషాలు అయితే సూపర్ అనిపించింది నాకు. అరే ఇదిరా ఇంకా ఐఎమ్ గోయింగ్ టు విట్నెస్ సమ్ బ్రిలియంట్ మూవీ అనేలాగా అనిపించింది ఫస్ట్ 10 మినిట్స్ మూవీలోకి. ఆ తర్వాత ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి అవే సీన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట. సో లిటరల్గా ఏంటంటే రాజ్బీ శెట్టి గారికి ఉపేంద్ర గారు ఫర్ సమ్ ఒక సిల్లియెస్ట్ రీజన్ వల్ల ఇంకో 45 డేస్లో చంపేస్తానని చెప్తారు. సో ఆ 45 డేస్ ఏం జరుగుతుంది అనేది నడుస్తూ ఉంటుంది సినిమా అంతా. బట్ నా కంప్లైంట్ ఏంటంటే రిపిటేటివ్ సీన్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్ ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్తారు, అదే రాజ్బీ శెట్టి గారు. ఆ తర్వాత హీరోయిన్ చెప్తారు, ఆ తర్వాత హీరోయిన్ ఆయన కలిసి ఒక రౌడీ దగ్గరికి వెళ్తారు, ఆయనకి చెప్తారు. తర్వాత మళ్ళీ ఇంకో రౌడీ దగ్గరికి వెళ్తారు, ఆయనకి చెప్తారు. తర్వాత శివరాజ్ కుమార్ గారు వస్తారు, ఆయనకి చెప్తారు. అది ఎన్నిసార్లు చెప్తారా స్వామి అని ఎలాగ అనిపించింది. సేమ్ సీన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఉపేంద్ర గారు వస్తారు, కొడతారు, పోతారు, వస్తారు, కొడతారు, భయపడిస్తారు, పోతారు, వస్తారు, కొడతారు, భయపడిస్తారు, పోతారు. ఇవే సీన్స్ అనమాట. సినిమా అంతా కూడా ఇవే సీన్స్ రిపీట్ అవుతా ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర శివరాజ్ కుమార్ గారు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ గారికి ఉపేంద్ర గారికి మధ్యలో కాన్ఫ్రంటేషన్ అనేలాగా ఏదో నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో శివరాజ్ కుమార్ గారు ఆయన క్యారెక్టర్ ఏదో నడుస్తుంటుంది ఒక పక్క. బట్ సినిమాకి బేసిక్గా సినిమా ఎమోషన్ కి నాకు అసలు కనెక్ట్ అవ్వలేకపోయినాను అనమాట. అంటే ఒక సిలియస్ట్ రీజన్ పెట్టి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసినారు. ఆ సిలియస్ట్ రీజన్ వల్ల నాకైతే సినిమా కనెక్టే కాలేదు ఎమోషనల్ పరంగా. సినిమా అంతా కూడా ఏమరానైనా ఏం చేస్తున్నారు మీరు అనే ఫీలింగే వచ్చింది. క్లైమాక్స్ వచ్చేసి భయంకరమైన విజువల్ ఎఫెక్ట్స్ పెట్టి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక వేరే లెవెల్ తీసుకెళ్ళినారు. ఇన్ఫాక్ట్ సినిమా అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ కోర్స్ రాజ్బీ శెట్టి గారు యాజ్ ఎ వల్నరబుల్ మ్యాన్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఉపేంద్ర గారు కైండ్ ఆఫ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, ఆయన కూడా బాగా చేస్తున్నారు. ఇంకా శివరాజ్ కుమార్ గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో పర్ఫార్మెన్స్ వైజ్ వీళ్ళు ముగ్గురు బాగా చేస్తున్నారు. బట్ కంటెంట్ కూడా యాక్చువల్గా వాళ్ళు ఆన్ పేపర్ ఆ కంటెంట్ అంటే ఆ ప్లాట్ బాగానే ఉండిందని అనిపించవచ్చు. బట్ ఆ ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లెట్ డౌన్ చేసింది సినిమాని. ఇన్ఫాక్ట్ నాకు సెకండ్ హాఫ్లో బయటకు వచ్చేద్దాం అనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఓవరాల్గా అది సినిమా. నాకైతే సినిమా ఏం నచ్చలేదు అది. ఎనీవేస్ దట్ ఈస్ అబౌట్ 45 మూవీ. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాం, డెఫినెట్లీ మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.